ఏఎంఆర్ మహేష్ రెడ్డి గారని తమ్ముడు బాబా విగ్రహం, దత్తాత్రేయుడు, నందీశ్వరుడు, కూర్మము ఇవన్నీ బహుకరించినటువంటి ఏఎంఆర్ మహేష్ రెడ్డి గారు, వారి సతీమణి రాధిక. అలాగే బాబాకు పక్కన సింహాసనం, మకరధ్వజం, పద్మభూషణ్, శాంతా బయోటెక్స్, వరప్రసాద్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు. వినిపించదు కదా. తర్వాత కిరీటాన్ని మన ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్ గారు, వారి సతీమణి, మిగతా అధ్యాపకులు కూడా చాలామంది అక్కడ బోర్డులు పెట్టాం. చాలామంది అధ్యాపకులు, మన విద్యాలయం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు, కార్మికులు చాలామంది వారికి తోచింది ఇచ్చారు. వాళ్ళ ధన్యవాదాలు. ఆ భగవంతుడు వారికే కాక మిగతా వాళ్ళకు కూడా అందరికీ ఆయన ఆశీస్సులు అందజేయాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఇదంతా నిన్ననే చెప్పాను, శ్రీధర స్వామీజీ అని. నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి వారితో ఉన్న అనుబంధం, వారికి ఉన్న భాషా జ్ఞానం, వారు ఏ వేదం అడిగినా, ఏ మంత్రం అడిగినా, ఏది అడిగినా దాని ప్రతిదానికి ఆన్సర్ చెప్తారు. తడుకు వారిది. వారికి సభాముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. షిరిడి నుంచి కూడా పూజారి 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తి వచ్చారు, నరేష్ జీ. అపై బాబాను, నందీశ్వరుడి, కూర్మము, దత్తాత్రేయుడిని తయారు చేసిన వాళ్ళు నరేష్ జీ. ప్లీజ్ కమ్. జైపూర్. వారు ఎన్నో వందల విగ్రహాలు చేశారు. వారి అబ్బాయి బయట. అలాగే నాకు దాదాపు 1990వ సంవత్సరం నుంచి కూడా రామారావు షిల్కే ఎక్కడ ఉన్నారు? నయ్య రామారావు షిల్కే గారని వారు కూడా వచ్చారు. దాదాపు 1990 నేను మహానటుడు ఎన్టీ రామారావు గారిని తీసుకెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ పూజకు ఆయనే దగ్గర నుంచి చేయించారు. ఆయన కూడా వచ్చారు. షిరిడీలో ఉన్నటువంటి పూజారి ఇక్కడే దాదాపు 4 రోజులు ఉండి నేను అన్నీ చూసి పెడతానని చెప్పారు. అలాగే 1900 కల్నల్ యోగేంద్ర కాశ్మీర్లో, కార్గిల్లో ఎన్నో యుద్ధాలు చేసిన దానికి ఇస్ ఎ కల్నల్ యోగేంద్ర. ఆయన నేను మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ చేసినప్పుడు పాలంపూర్లో ఈజ్ ది మ్యాన్ వేరింగ్ ద డ్రెస్. సహజంగా మిలిటరీలో ఉండేవాళ్ళు ఎవరైనా తాగుతారు, నాన్ వెజిటేరియన్ తింటారనుకుంటారు. వారు పక్కా శాకాహారి, మందు కూడా ఎరగడు. చలిలో, ఎముకలు గురికే చలిలో మన కోసం పోరాడిన వ్యక్తి డెహ్రాడూన్ నుంచి వచ్చారు.